దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ దాడి చేసిన పోలీసులను డిస్మిస్ చేయాలి. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి అలిగే సంజీవ్ డిమాండ్. దళిత మహిళపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. షాద్ నగర్లో దళిత మహిళపై పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ధర్మ సమాజ్ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి అలిగే జీవన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ షాద్ నగర్ పోలీసులు ఎలాంటి తప్పు చేయకున్నా దళిత మహిళను తీవ్రంగా కొట్టి హింసించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఏదైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం కేసు నమోదు చేసి విచారణ జరపాల్సి ఉండగా కేసు నమోదు చేయకుండానే థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఒక మహిళ అని చూడకుండా తీవ్రంగా హింస పెట్టిన పోలీస్ అధికారికి కఠిన శిక్ష వేయడంతో పాటుగా ఆయనను ఉద్యోగం నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి హింస మరోసారి పునరావృతం అయితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలైన దళిత గిరిజనులపై దాడులు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అధికమయ్యాయని, అందుకే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యంతోనే మనకు రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి తీవ్రంగా కొట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మహిళ తప్పు చేస్తే ఆమెను శిక్షించాలే కానీ కేసు పెట్టి ఆ విధంగా చట్ట ప్రకారం శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు పోలీసులు చట్టాన్ని తమ చేతిలో తీసుకొని తీవ్రంగా దాడి చేసి ఈ విధంగా చేయడాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే దళిత మహిళలకు ఎప్పుడైనా ఈ విధంగా జరుగుతూ ఉంది, ఒక వర్గానికి ఒక విధంగా, ఒక అగ్రకుల మహిళలకు ఒక విధంగా, దళితులకు ఒక విధంగా చేస్తూ ఉన్నారు. దీనిపై తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే అధికారి రామరెడ్డి ఉన్నాడో ఆయన మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఆయనను సర్వీస్ నుండి కూడా తొలగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.